ఇక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించిన సమాలోచనలు కొనసాగిస్తూనే మనందరికీ తెలుసు క్యాబినెట్కు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. సేమ్ టైం నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. అదే రకంగా కొత్త పీసీసీ అధ్యక్షునికి సంబంధించి అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతూనే ఎలాగో ఢిల్లీలో ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులతో కూడా తరచూ భేటీ అవుతున్నారు. అందులో భాగంగా నిన్న నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన జాతీయ రహదారుల అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి. రేవంత్ రెడ్డితో పాటు చాలామంది మంత్రులు కూడా దాంట్లో పాల్గొన్న పరిస్థితి. ప్రగతికి బాటలు వేయండి, దక్షిణ RR-RRR జాతీయ రహదారిగా ప్రకటించాలి అంటున్నారు. ఉత్తర భాగాన్ని ఆల్రెడీ జాతీయ రహదారిగా ప్రకటించడం, దానికి నంబర్ కేటాయించడం జరిగింది. ఇప్పుడు దక్షిణానికి సంబంధించి సంగారెడ్డి నుంచి మళ్ళీ ఇటు సౌత్ల చిట్యాల వరకు ఉన్న దక్షిణ భాగాన్ని కూడా జాతీయ రహదారిగా ప్రకటించాలని నిన్న నితిన్ గడ్కరీని కోరారు. హైదరాబాద్ కొత్తగూడెం మార్గాన్ని పూర్తి చేయండి అంటూ హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్లే వారికి ఒక షార్ట్ కట్ మార్గాన్ని నిర్మించాలని చాలా రోజులుగా ప్రతిపాదిస్తున్నారు. దానికి సంబంధించి కూడా క్లియర్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. 1617 కిలోమీటర్ల రహదారులను ఉన్నతీకరించాలి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అంటున్నారు. మొన్న రాజ్నాథ్ సింగ్ కలిశారు, ఆ తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు, తాజాగా నితిన్ గడ్కరీని కలిశారు. ఓవరాల్గా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఇక హస్తినలో ఆశావహుల సందడి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఎందుకంటే ఒకవైపు రేవంత్ రెడ్డి తన క్యాబినెట్లో ఖాళీగా ఉన్న 6 బెర్తులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే 6గురిని మొత్తం తీసుకుంటారా లేకపోతే 4గురిని తీసుకొని ఇంకొక 2 పోస్టులు అలాగే ఖాళీ పెడతారా అన్న కూడా చర్చ జరుగుతుంది. ఇదంతా వ్యూహాత్మకం. రేవంత్ రెడ్డి తనకు సంబంధించిన వారిని క్యాబినెట్లో తీసుకోవాలని సహజంగానే ప్రయత్నం చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆయనకు మిత్రంగానే ఉంటూ దగ్గరగానే ఉంటూ కొంత ప్రత్యర్థులుగా వ్యవహరిస్తున్న క్యాబినెట్లో ఉన్న ఇతర మంత్రులు కూడా తమ వారిని క్యాబినెట్లోకి రప్పించుకోవాలన్న తాపత్రయం కూడా పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎవరికి సంబంధించిన జాబితాను వారు అధిష్టానం ముందు ఉంచుతున్న పరిస్థితి. నిన్న రేవంత్ రెడ్డి 4గురితో కూడిన ఒక జాబితాను అధిష్టానం ముందు పెడితే అదే సమయంలో ఢిల్లీలోనే ఉన్న మిగతా మంత్రులు కూడా మరో 2 పేర్లను అధిష్టానం ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా భిన్నమైన పేర్లు రావడంతో మీరే వెళ్ళి కూర్చోండి, మీరే వెళ్ళి మాట్లాడుకొని ఏకాభిప్రాయంతో మళ్ళీ రండి అని చెప్పి బాల్ను మళ్ళీ రేవంత్ రెడ్డి కోర్టులోనే వేసిన పరిస్థితి. ఇటు దీపాదాస్ మున్షి కావచ్చు, అదే రకంగా పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న తెలంగాణకు సంబంధించిన వ్యవహారాలలో కీలకంగా వ్యవహరిస్తున్న కేసీ వేణుగోపాల్ కావచ్చు, అదే రకంగా దీపాదాస్ మున్షి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కావచ్చు. ఓవరాల్గా మీరు భిన్నాభిప్రాయాలతో మా దగ్గరికి వస్తే మేమేం ఎలా సెటిల్ చేస్తాం కాబట్టి మీరే కూర్చొని మాట్లాడుకోండి. ఒక 4 జాబితాతో రండి, 4 పేర్లతో రండి, లేకపోతే 6 పేర్లతో రండి, అప్పుడు దాన్ని క్లియర్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి బాల్ మళ్ళీ ఆ బంతిని మళ్ళీ రేవంత్ కోర్టులో నెట్టిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ విషయం హైదరాబాద్కు వచ్చి ఇక్కడే చర్చలు కొనసాగుతాయా లేకపోతే మళ్ళీ ఢిల్లీలోనే తేల్చుకొని వస్తారా అనేది కొంత ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. అయితే నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మనందరికీ తెలుసు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వెలువడడానికి ఒకరోజు ముందు రాష్ట్రంలో ఉన్న 37 కార్పొరేషన్లకు సంబంధించి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే వితిన్ వన్ డే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అనౌన్స్ అయింది. దాంతో దాన్ని పెండింగ్లో పెట్టారు. అయితే దాని మీద కొంత అభ్యంతరాలు కూడా మిగతా వారు కొంతమంది క్యాబినెట్లో ఉన్న కొంతమంది కావచ్చు, అదే రకంగా పార్టీలో కీలకంగా పనిచేస్తున్న వారు కావచ్చు, వాళ్ళు కూడా కొన్ని కంప్లైంట్స్ అధిష్టానానికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ 37 నామినేటెడ్ పోస్టులతో పాటు మరికొన్ని అంటే 15 నుంచి 20 నామినేటెడ్ పోస్టులు కూడా అన్ని కలిపి ఒక్కసారిగా 55 నుంచి 60 నామినేటెడ్ పోస్టులను ఒకేసారి క్లియర్ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఓ రంగా చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు బంపర్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఏ స్థాయిలో పనిచేసిన వారికి ఆ స్థాయిలో నామినేటెడ్ పోస్టులు, జిల్లా స్థాయిలో చేసిన వారికి జిల్లా స్థాయి పోస్టులు రావచ్చు, అదే రకంగా రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వారికి రాష్ట్ర స్థాయి పోస్టులు కావచ్చు. సో ఓవరాల్గా బంపర్ ఆఫర్ దక్కబోతుంది, పదవుల పందేరం దక్కబోతుంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు అని చెప్పొచ్చు. ఈ డెవలప్మెంట్స్ జరిగితే ఇక క్యాబినెట్కు సంబంధించి కూడా మనం కీలకంగా మాట్లాడుకోవచ్చు. కొంతమందికి అవకాశాలు దక్కొచ్చు అని మనకు తరచూ పేర్లు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తుంది, అదే రకంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పేరు వినిపిస్తుంది. సేమ్ టైం ఆదిలాబాద్కు సంబంధించి కొన్ని పేర్లు. ఇట్లా నిజామాబాద్ ఆదిలాబాద్కు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు ఇప్పటికీ ప్రాతినిధ్యం లేదు. సో ఖచ్చితంగా కల్పించాల్సిన పరిస్థితి. మరి సుదర్శన్ రెడ్డికి ఇస్తారా లేకపోతే మొన్ననే పార్టీలో చేరిన పరిగి శ్రీనివాసరెడ్డికి ఇస్తారా? ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఒకవేళ కొత్తగా పార్టీలో చేరిన వారి విషయంలో ఆల్రెడీ ఇటు జీవన్ రెడ్డి వైపు నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిస్పందన ఎదురైంది. అలాంటప్పుడు కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెడితే అప్పుడు రేవంత్ రెడ్డికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్. అట్ ద సేమ్ టైం
ఎన్నికల ప్రచారం సందర్భంగా, లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రేవంత్ రెడ్డి పదే పదే ఒక మాట చెప్తూ వచ్చారు. ముదిరాజులకు ఒక్క సీటు కూడా లేదు. తెలంగాణలో బీసీలకు సంబంధించి చూస్తే ముదిరాజుల జనాభా హెచ్చు స్థాయిలో ఉంటుంది. సో వారికి ఖచ్చితంగా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. మరి ఎవరికి ఇస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వారిలో ఒక శ్రీహరి తప్ప ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరు లేరు. మరి ఆయనకి ఇస్తారా, లేకపోతే ఎవరికైనా ఇప్పుడు నీలం మధు లాంటి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న కొంతమంది ఉన్నారు, వాళ్ళను పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారా, ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. సో అంతిమంగా రేవంత్ రెడ్డి ఏదైనా అనుకుంటే అది యాజ్ ఇట్ ఈస్గా జరిగే పరిస్థితి లేదు అని మాత్రం మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు ప్రత్యర్థులుగానే పార్టీలోనే ఉంటూ క్యాబినెట్లోనే ఉంటూ కొంత ప్రత్యర్థులుగా వ్యవహరిస్తున్న కొంతమంది కూడా ఉన్నారు. అలాంటప్పుడు వారి అభిప్రాయాలను కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్. బట్ ఓవరాల్గా జూలై 1వ తేదీ నాటికి ఖచ్చితంగా ఈ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి జరుగుతుంది అని చెప్తున్నారు. సేమ్ టైం నలుగురికి క్యాబినెట్ బెర్తులు ఇచ్చి మిగతా 2 పోస్టులను జాగ్రత్తగా పెడతారా, మళ్ళీ ఇంకెవరికైనా ఆశాహులు ఉంటే వారికి అవకాశం ఇవ్వడం కావచ్చు, లేదా ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ఎవరికైనా ఆశ చూపి మంత్రి పదవి ఆశ చూపి రప్పించుకోవడం కావచ్చు, ఇట్లాంటి వ్యవహారాలన్నీ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ సరిదిద్దే క్రమంలో ఆ రకమైన చర్యలు తీసుకుంటారా అన్న చర్చ జరుగుతుంది. ఓవరాల్గా హస్తిలలో ఆశాభావుల సందడి అంటూ మంత్రి పదవులు కోరుకున్న వారు కావచ్చు, నామినేటెడ్ పదవులు కోరుకుంటున్నా కావచ్చు, వీళ్ళంతా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. అధిష్టానం దృష్టిలో పడడానికి యథాశక్తి ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పదవుల కోసం పలువురి ఢిల్లీ బాట మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండడంతో ఆశాభావులంతా హస్తిన బాట పట్టారన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో స్పీకర్ ఎలక్షన్కు సంబంధించిన వార్త వస్తుంది. అదే రకంగా కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇందాక చెప్పా, ఆషాఢంలో విస్తరణ, మంత్రివర్గంలో మరో 4గురికి ఛాన్స్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. రేసులో సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్. ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ చర్చలు, 2-3 బెర్తులు పెండింగ్లోనే. విస్తరణ తర్వాత పీసీసీ చీఫ్ నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్ష పదవికి 4 నేతల పోటీ. ఇప్పటికే రాజధాని చేరుకున్న ఆశావహులు అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. వెలుగులో దీనికి సంబంధించి ఎలా ఉన్నాయి చూద్దాం. కేబినెట్ బెర్తులపై ఉత్కంఠ, హైకమాండ్కు 4 పేర్లతో సీఎం రేవంత్ లిస్టు. మరో 2 పేర్లను ప్రపోజ్ చేసిన భట్టి వెంకట్రెడ్డి. క్లారిటీతో రావాలని హైకమాండ్ సూచన. శ్రావణ మాసంలో విస్తరణ ఉంటుందనే సంకేతాలు. నామినేటెడ్ పోస్టుల ఎంపిక బాధ్యత సీఎంకు అప్పగింత. 4 రాష్ట్రాలతో పాటే తెలంగాణకు చీఫ్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఇది కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంది అన్న ఇండికేషన్స్ ఈ వార్తలో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు రేవంత్ రెడ్డి ఒక జాబితాను రూపొందించారు, సేమ్ టైం భట్టి అదే రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇంకొక జాబితా సమర్పించారు. సో ఈ 2 జాబితాలను చూసిన తర్వాత ఇటు దీపాదాస్ మున్సి కావచ్చు, అదే రకంగా కేసీ వేణుగోపాల్ కావచ్చు, మీలో మీకే భిన్నాభిప్రాయాలు ఉంటే ఇలా తేల్చడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు మాట్లాడుకొని ఒక జాబితా రండి, ఒక లిస్టు తీసుకొని రండి, ఆ లిస్టును ఓకే చేస్తామని చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది మరింత జాప్యం జరుగుతుందా అన్న ఇండికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇందాక కొన్ని పేపర్లు చూసాం, మనకు జూలై 1st వీక్లోనే అయిపోతుందన్న ఇండికేషన్స్. ఇంకొక వైపు ఈ వార్త ఆధారంగా చూస్తే శ్రావణ మాసం దాకా ఆగిపోతుంది. అంటే శ్రావణ మాసం అంటే ఆల్మోస్ట్ ఇంకో 1 మంత్ పైగా పట్టే అవకాశం ఉంది అన్న ఇండికేషన్స్. సో ఏది జరుగుతుంది అనేది మనం తేల్చి చెప్పాలి. అయితే వెలుగు దినపత్రిక కాంగ్రెస్ నాయకునిది కాబట్టి ఇది కొద్దిగా రిలయబుల్ సోర్స్గా మనం అనుకునే అవకాశం కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.